నిర్మాణం చేసేటటువంటి సందర్భం అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది, అనాదిగా జరుగుతూ ఉన్నది, అనంతకాలం వరకు జరుగుతుంది. ఈ సృష్టి స్థితి సంహారాది క్రియ, ఈ చక్రం ఇది ఎప్పుడు కూడా ఆగేటటువంటిది కాదు. కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి. జీవులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ యోగ్యతకు తగ్గట్టు వాళ్ళందరికీ మోక్షం వచ్చేసిన తర్వాత భగవంతుడికి ఏమిటి పని, ఖాళీగా ఉంటాడా అని కూడా కొంతమందికి అనిపిస్తుంది. కాబట్టి ఎంతమంది జీవులు ఉన్నారు అని లెక్క చెబితే కాలక్షణాలు ఎన్ని ఉన్నాయో ఆ కాలక్షణాలకి అనంతమైన సంఖ్యలో జీవుల సంఖ్య ఉంది అనేటటువంటి తత్వాన్ని చెబుతారు శ్రీమదాచార్యులు వారు. ఇలా ఉన్నప్పుడు ఎక్కడంటే పాపులేషన్ అంతా మనం చూస్తే భారతదేశానికి ఇప్పుడు పాపులేషన్ నంబర్ 1 అయి ఉండవచ్చు. మొత్తానికి సమగ్రమైన విశ్వానికి సంబంధించిన ప్రజలనే చూద్దాం, లోకానికి సంబంధించిన జీవులనే చూద్దాం. ఒక ఇతిమితి అనేది ఉంది కదా. అలా ఉన్నప్పుడు 33 కోటి దేవతలు అంటారు. మనమాలు మహా అంటే 200-300 కోట్లు ఉంటాం. మొత్తానికి ఈ నానా విధాలుగా ఉండే సంఖ్య సమాప్తి అవుతుంది కదా అని అంటే మానవుల యొక్క సంఖ్య, దేవతల సంఖ్యకి ఇతిమితి ఉండవచ్చు మానవులుగా పుట్టినటువంటి వాళ్ళకి, కానీ జీవుల సంఖ్యకి ఇతిమితి అనేది లేదు. ఎన్నో రకాలుగా ఉండే జీవులు మనకు కళ్ళకు కనిపి